ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ బాబు పులి. నేను దర్శి నియోజకవర్గ మాల మహానాడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. రేపు 22వ తారీఖు అనగా సోమవారం మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు నామినేషన్ వేస్తున్నారు కనుక దర్శి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, మాల మహానాడు కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 22వ తారీఖున శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు నామినేషన్ తారీఖును డిసైడ్ చేయడం జరిగింది. దర్శి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కళ్ళు విరివిరిగా పాల్గొని ఆ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేగా గొట్టిపాటి లక్ష్మి గారు, మన నారపశెట్టి పాపారావు గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చి గారు, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏకధాటిగా ఈ యొక్క 22వ తారీఖు నామినేషన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ గన్నిపూడి స్టీవెన్, దర్శి నగర పంచాయతీ వైస్ చైర్మన్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిని. అందరికీ నమస్తే. నా పేరు కాటూరి శ్రీకాంత్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శిని. దర్శి నియోజకవర్గ ఓటర్ మహాశైలారా, ప్రజలారా, రేపు 22వ తారీఖున దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ బలపరిచినటువంటి కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు నామినేషన్ వేస్తున్నారు. దర్శి చారిత్రక విజయానికి నమోదు అవటానికి ఒక సువర్ణ అవకాశం మనకు రాబోతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములై మనందరం కూడా రేపు దర్శి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి గొట్టిపాటి లక్ష్మి గారిని మనందరం కూడా సమర్థిద్దాం. అలాగే అభివృద్ధికి మనం తొలి అడుగు ముందుకు వేద్దాం. దర్శి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి చారిత్రక విజయంలో మీరు భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కలిసి గొట్టిపాటి లక్ష్మి గారి యొక్క అభ్యర్థాన్ని బలపరుద్దాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు శోభారాణి, దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను. స్టేటు అధికార ప్రతినిధిగా నా మనవి, విన్నపం దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను, ముఖ్యంగా 22వ తారీఖు మన గొట్టిపాటి లక్ష్మీ కడియాల్ గారి నామినేషన్ జరగబోతుంది. మరి ఈ నామినేషన్కి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్క ఓటర్ కూడా తరలి రావాలని, ముఖ్యంగా నాయకులు, మహిళమ్మ తల్లులు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకు గాను ఒక తొలి మహిళా అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మన గొట్టిపాటి లక్ష్మి గారికి మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మరి ఆ ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు కూడా మన గొట్టిపాటి లక్ష్మి గారికి ఉండాలని మీరందరూ కూడా ఆమెకు మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున, ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ మహిళమ్మ తల్లులు మరొకసారి చెప్తా ఉన్నాను, మనమందరం కూడా ప్రతి ఒక్క మహిళ కూడా గొట్టిపాటి లక్ష్మి గారికి మద్దతు తెలుపుతూ మీరందరూ వచ్చి ర్యాలీలో పాల్గొనాలి. ఎందుకంటే చూసే జనానికి కూడా మహిళలు పట్టుదల కలిగినటువంటి వాళ్ళు వంటింటికే కాదు రాజకీయాల్లో కూడా ఒక మహిళ వస్తే మహిళా శక్తి ఏదో చూపించారు అనేటువంటిది మరి మీకు మనసులో అయితే ఉంది, బయటకు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా తరలి వచ్చి మన లక్ష్మికి మద్దతు తెలపాలని, ర్యాలీలో పాల్గొని మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని మహిళలకి ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. అలానే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మన దర్శి నియోజకవర్గంలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజానీకం మొత్తం వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి మీ అందరికి కూడా మనం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. మనము ఎప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉన్నది. అదే ఓటు అనేటువంటి వజ్రాయుధం. ఈ వజ్రాయుధంతోనే మరి మీరందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఆయుధాన్ని ఉపయోగించి మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు వేస్తూ కూడా 10 మంది చేత వేయించి లక్ష్మమ్మని ఇక్కడ మనం గెలిపించుకుంటేనే అక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మహిళమ్మ తల్లి కూడా రేపు
ఇదే వారు లక్ష్మి గారు పిలిచినట్టు, ఇదే లలిత సాగర్ గారు చెప్పారని, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ప్రతి ఒక్కళ్ళని కూడా మరి ఈ పిలిపే వారందరూ కూడా పిలిచారని, మన పార్టీ పిలిచిందని, మన పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతోటి మనము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం మనకు ఎమ్మెల్యే లేకుండా. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వచ్చింది, ఆమెను గెలిపించుకోవాలని మరి రేపు ఈ నామినేషన్కు పెద్ద ఎత్తున తరలి రావాలని అందరికి కూడా మనవి చేస్తూ మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే మా ఆహ్వానం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. రేపు అనగా సోమవారం 22వ తేదీ ఉదయం మరి దర్శి నియోజకవర్గంలో తరపున తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, బీజేపీ మరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి నామినేషన్ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా మరి విజయవంతం చేయాలని కోరుతాను. ఎందుకంటే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి ఉన్నటువంటి దర్శనటువంటి కార్యకర్తలను విరివిగా పాల్గొని రేపు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికల్లో రేపు లక్ష్మి గారు విజయానికి ఏ విధంగా ఈరోజు దర్శన ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారో మరి రేపు తెలియజేయాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉంది. కనుక రేపు మరి జరిగేటువంటి 22వ తారీఖు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు నారపశెట్టి పిచ్చయ్య. నేను దర్శి మున్సిపల్ చైర్మన్. రేపు జరగబోయేటువంటి 22వ తేదీ జరగబోయేటువంటి నామినేషన్ కార్యక్రమం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి 22వ తేదీన నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. దానికి టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నా ప్రియమైన దర్శి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నేను మీ గొట్టిపాటి లక్ష్మిని. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు కురిచేడ్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి దర్శి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నాను. ప్రచారంలో అడుగడుగునా నన్ను ఎంతో బాగా ఆశీస్సులు అందించారు, ఆదరాభిమానాలు చూపించారు. అలాగే నామినేషన్ రోజు కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మీ ఆశీస్సులు అందించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ఇదే నా ఆత్మీయ ఆహ్వానం.